హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఇలాంటి కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన కొరియన్ పొటాటో నూడిల్స్ మా పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి మన కిచెన్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం. 3 బంగాళదుంపలను అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలని 2 ముక్కలుగా కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుందాం. చిటికెడు ఉప్పును వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చేసాక కుక్కర్ మూతలోని ప్రెజర్ అంతా పోయాక మనం ఈ బంగాళదుంప ముక్కల్ని కాస్త చల్లారనిద్దాం. దీని మీద ఉన్న ఈ తోలుని తీసేసుకోండి. చల్లారాక తీసుకోండి. కాస్త ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. ఇలా తోలంతా తీసేశాక ఈ బంగాళదుంప ముక్కల్ని బాగా చల్లటి నీళ్ళల్లో వేసేసుకోండి. ఈ చల్లటి నీళ్ళలో వేసిన ఈ బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు మనం ఒక జాలి గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని చక్కగా మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఇలా మ్యాష్ అయినా చేసుకోవచ్చండి, లేకపోతే ఒక గ్రేటర్ తీసుకొని ఆ గ్రేటర్తో అయినా గ్రేట్ చేసి తీసుకోవచ్చు. మనం ఈ విధంగా చేస్తూ ఉంటుంటే మనకి ఈ బంగాళదుంప తురుము అనేది ఎంచక్కగా ఈ విధంగా వచ్చేసుద్దండి. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ఇదే విధంగా చేసుకోండి. ఒకసారి చూడండి, చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ కింద ఉన్న ఈ జాలి గిన్నెకి ఈ బంగాళదుంప తురుము మొత్తాన్ని ఈ గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు మనం 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ని కొద్దిగా వేసుకుంటా కొద్దిగా ఉప్పును వేసుకోండి. మనం ఆల్రెడీ బంగాళదుంపల్లో ఉడికించేటప్పుడు కూడా చిటికెడు వేసుకున్నామండి. ఇప్పుడు ఒక చిటికెడిని ఉప్పును వేసుకొని ఎంచక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకోండి. మిగిలిన మొక్కజొన్న పిండిని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, అసలు ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేశాక ఇప్పుడు మనం దీన్ని ఒక నూడిల్స్ షేప్ని ఇచ్చుకుందాం. నూడిల్స్ అనేవి కాస్త బారుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది ఈ పొటాటో నూడిల్స్ నగెట్స్. ఈ నూడిల్స్ని మరీ పలచగా చేసుకోకూడదండి, కాస్త మందంగానే ఉండాలి. ఈ విధంగా చేసుకోండి. మొత్తం ఇదే విధంగా చేసుకోండి. కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ విధంగా నూడిల్స్ని తయారు చేసుకోండి. మొత్తం నూడిల్స్ని తయారు చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని నీళ్లు వేసి బాగా మరిగించుకోండి. ఈ మరిగించుకున్న ఈ నీళ్ళల్లో మనం తయారు చేసుకున్న ఈ నూడిల్స్ని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ వేయగానే ఇలా కిందకి వెళ్ళిపోయాయి కదండి, తనంతట తానే పైకి వచ్చేస్తాయి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, వాటి అయ్యే పైకి వచ్చేస్తున్నాయి. 1 నిమిషం ఇదే విధంగా ఉడికించుకుందాం. ఒక్కసారి కలిపేసుకొని ఫ్రెండ్స్, మా రెసిపీకి ఒక మంచి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఇలాంటి కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని తీసేసుకుందాం. ఉడికించుకున్న ఈ నూడిల్స్ని చల్లటి నీళ్ళలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని వేరే గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్. ఈ కొరియన్ నూడిల్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. బాగా ఒక వెల్లుల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవరేనండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్. నేనైతే మా పిల్లలు మా ఇంట్లో అడిగినప్పుడు ఈ కొరియన్ నూడిల్స్ ఎలా తయారు చేస్తానో అదే ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నానండి. ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవారైతే వేసుకోండి. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి అనేది మరీ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే మనకింట్లో ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఆ ఎండుమిర్చిని దంచి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి అండి. మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు వేసాము,
కొద్దిగా పిండి కలిపేటప్పుడు వేసాం, ఇప్పుడు వేస్తున్నాం. 1 స్పూను సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్. మీ దగ్గర ఈ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే మనం ఇంట్లో నార్మల్ కారాన్ని వేసుకుంటాం కదండి, అది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొద్దిగా కొత్తిమీర, ఈ ఉల్లికాడల్ని వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉల్లికాడలు కనుక లేకపోతే కొత్తిమీరతోనే ఆపేయండి, ఏం పర్వాలేదు. మనం ఇంట్లో తయారు చేసుకునేదే కదా, అసలు పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నూడిల్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ దాకా తెల్ల నువ్వులు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సాస్లో ఈ నూడిల్స్ని కలిపేసుకోండి. ఈ సాస్లో ఈ నూడిల్స్ని చక్కగా కలిపేసుకున్నాం కదండి. మీకు ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ అయితే పెట్టండి, మీ ఇంట్లో ట్రై చేసి. బంగాళదుంపలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయండి. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు మీ పిల్లలు అయితే మరీ అడిగి మరీ చేయించుకుంటారు. చేసి మరీ నాకు మంచి కామెంట్ అయితే పెట్టండి. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.